రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే జనవరిలో వికారాబాద్లో జరగనున్న తబ్లిగీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అగ్గి మీద గుగ్గిలా అయ్యారు. ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగి మండలంలో తబ్లిగ్ జమాత్ నిర్వహించనున్న ఈ మీటింగ్లకు 2.45 కోట్ల విడుదల చేయటం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను తుట్కే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటుందని మండిపడుతున్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి నిధులు విడుదల చేయటం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాలూకు ఫోటోలను కూడా పంచుకున్నారు. అక్షిత్ తబ్లిగీ జమాత్కు నిధులు ఏ విధంగా ఇస్తారు? బండి సంజయ్ వాదనలో నిజమెంత ఉంది? రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే జనవరిలో వికారాబాద్లో జరగనున్న తబ్లిగీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అగ్గి మీద గుగ్గిలా అయ్యారు. ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగి మండలంలో తబ్లిగీ జమాత్ నిర్వహించనున్న ఈ మీటింగ్లకు 2.45 కోట్లు నిధులు విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా అని ప్రశ్నించారు. రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో తుట్కే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి నిధులు విడుదల చేయటమేంటని ప్రశ్నించారు. ఇక ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ప్రభుత్వ ఆదేశాలు తాలూకు ఫోటోను కూడా పంచుకున్నారు.